నేను నది గురించి చెప్తాను. చక్కగా కొన్ని పాఠాలు మన ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. నదులు అంటే దేశానికి సంపద అని చెప్పొచ్చు. తర్వాత ఆ నది అనేది దేశానికి మరి సస్యశ్యామలమై పంట ఇవ్వటానికి ఒక ఆధారం. ఇంకా నదులు ఇంకేం మేలు చేస్తాయి? మనకి మంచినీళ్ళు ఇస్తాయి. వన్యమృగాలు మంచినీళ్ళు తాగటానికి కూడా ఉపయోగపడతాయి. తర్వాత ఇంకా నదిలో ఇంకా వచ్చే లాభాలు ఏంటి చూడండి. ఆ కాలువలుగా, పెద్ద కాలువలుగా, చిన్న కాలువలుగా, పిల్ల కాలువలుగా, బోధులుగా పొలాలకి మంచినీళ్ళు ఇస్తాయి, పంటనిస్తాయి. చూడండి, పంట పండటానికి ఆధారం అన్నమాట నదులు. ఇంకా నదుల్లో ఇసుక దొరుకుద్ది. ఆ ఇసుక ద్వారా మన ఇల్లు కట్టుకోవటానికి చూడండి. తర్వాత విస్తారమైన చెట్లు ఉంటాయి చూడండి. తర్వాత ఆ నదిలో విస్తారమైన చేపలు ఉంటాయి చూడండి. చాలా మంది నది ద్వారా వారి జీవనోపాధి చేస్తూ ఉంటారు చూడండి. నది వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఒకసారి మేము ఆదిలాబాద్ జిల్లా ఆ ప్రాంతం వెళ్ళాం సువార్త సభలకి. చాలా దూరం. ఆ కొండ ఎక్కితే మహారాష్ట్రం కాపాడుతండి అన్నారు. అక్కడ దాకా వెళ్ళాం అనమాట. అక్కడ చెప్పిన మాట, ఇక్కడేనండి గోదావరి నది ఇక్కడే ప్రారంభమైంది, ఈ ప్రాంతంలోనే పైనుంచి ప్రారంభమైందండి అన్నారు చూడండి. అండ్ ప్రారంభంలో చిన్నగానే ఉంటది కానీ అవన్నీ కూడా ఇంకా కొన్ని ఏర్లు, ఉపనదులు కలిసి ఏమైపోద్ది, వచ్చే కొలిది గోదావరి దరిదాపు 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నేను విజయవాడ ఏరియాలో సేవ చేసిన ఆ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డునే ఉండేది మన మందిరం సోడవరంలో. అటు ఏ కొండూరు అని మేము సేవకి వెళ్తానికి 2 కిలోమీటర్లు నదిలోంచి నడిచి వెళ్తూ ఉండేవాళ్ళం సరేండి. అవును, కాబట్టి ఈ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఉందంటే పరిశుద్ధ స్థలములోంచి, పరలోకం నుంచి చూడండి ఈ నది ప్రారంభమవుతుంది. మందిరం దగ్గర గడప కింద నుంచి అలాగూ వస్తూ ఉంది చూడండి. అది ప్రవహిస్తూ ఉంది. పరిశుద్ధమైన స్థలంలోంచి, పరలోకం నుంచి నది వస్తూ ఉంది లేరా. అవును, ఆ నదిలో ఆ దేవుడు స్వయంగా మరి హెజ్కేల్ అనుభవం ఏంటంటే ప్రాక్టికల్ గా ఆయన ఎండిపోయిన ఎముకల్లో నడిపించాడు, లోయలో నడిపించాడు, నదిలో నడిపించాడు చూడండి. తర్వాత స్పష్టంగా చూపించేవాడు ఆయనకి దేవుడు చూడండి. అవును, కాబట్టి పిల్లరా చూడండి, ఈ నదిలో చూడండి ఆయన 1000 మోరలు కొలిసి నడిపించాడు. శీలమండలి లోతు వచ్చింది. మరొక 1000 మోరలు ఆయన దగ్గర కొలత కర్ర ఉంది, నడిపించాడు. మోకాలు లోతు వచ్చింది. మరొక 1000 మోరలు వేసాడు చూడండి. ఏంటంటే సహం లోతు వచ్చింది. మరొక 1000 మోరలు 4 సార్లు కొలిచారు. 1000 మోరలు అంటే పిల్లరా 450 మీటర్లు చూడండి. అవును, కాబట్టి 4 సార్లు కొలిచారు. ఏంటంటే 1800 మీటర్లు అన్నమాట. మరి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో కానీ అది ఉండే కొలిది చాలా పెద్దదైపోయింది, చాలా లోతుగా అయిపోయింది ఆ నది. ఆ నది ప్రవాహం ఎక్కడ ప్రారంభం అంటే చూడండి పరిశుద్ధమైన స్థలంలోంచి ప్రారంభం. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే రేపొద్దున 1000 సంవత్సరాల పరిపాలన సూచిస్తా ఉంది ఈ నది అని చెప్తా ఉన్నారు చూడండి. రేపొద్దున భూలోకంలో యేసుప్రభువు వారు వచ్చినప్పుడు అందరు ఎత్తబడినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు 7 సంవత్సరాలు హిందూ పరలోకం మరి మధ్యాకాశంలో జరిగిన పిమ్మట 1000 సంవత్సరాల భూలోకంలో జరుగుతున్న పాలన అది అని చెప్తారు చూడండి. కాబట్టి ఏదైనా తోటను కూడా వేసినప్పుడు, ఏదైనా తోటను మంచి గార్డెన్ గా చేసి దేవుడు ఒక అందమైన రూపాన్ని ఇచ్చి చెట్లు పెట్టి అక్కడ ఒక నదిని ప్రారంభించారు. ఆ నది క్లోజ్ అయిపోయింది చూడండి. అవును, కాబట్టి పిల్లరా చూడండి ఈ పరిశుద్ధమైన స్థలం నుంచి ఈ వస్తున్న ఈ నది చూడండి. ఈ నది గురించి బైబిల్లో ఇది ఒక మంచి ఆధారం. ఆ నదే యేసుక్రీస్తు ప్రభు అని చెప్తుంది బైబిల్. యేసుప్రభువు వారు కూడా ఆ కొత్త నిబంధనలో కొన్ని మాటల్లో చెప్పారు. అది 4వ అధ్యాయం యోహాను సువార్తలో సమరయ స్త్రీతో మాట్లాడతా, నేనిచ్చి నీళ్లు తాగువారు ఎన్నటికీ చూడండి వారిలోని ఊరేడి నీటి బొగ్గ, తర్వాత జీవజల ఓటనైనా పేతురు గారు అంటాడు, జీవజల ఓటనైనా నిన్ను విడిసి చూడండి. ఏ ఓట అమ్మాది చూడండి. కాబట్టి పిల్లరా ఆ నది యేసుక్రీస్తు ప్రభువారు చూడండి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది ఒక మాట, ఒక నది కలదు, దాని కాలవలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము
అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. లేరా చూడండి ఎంత ఆశ్చర్యం. చూడండి ఈ నది గురించి 1000 మూరలు నడిచిన తర్వాత శీలమండు లోతు వచ్చింది. మరొక 1000 మూరలు నడిచిన తర్వాత మోకాళ్ళ లోతు వచ్చింది. లేరా చూడండి అలాగూ ఆ నదిలో ఆ భక్తుణ్ణి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నది లోపలికి నడిపిస్తా ఉన్నాడు. లేరా ఇప్పుడు ఈ దినాల్లో నది దేవుని జీవ గ్రంథం బైబిల్. చూడండి అవును. కాబట్టి ప్లేరా చూడండి ఈ మాటల్లోకి మనం నడిపించబడాలి, గ్రహించుకోవాలి. ఇందాడు బాబీ చెప్పాడు, ఇంగ్లాండ్ దేశానికి కొంతమంది అమెరికా నుంచి బైబిల్ స్టూడెంట్ తీసుకెళ్లారు. అన్ని జాన్ వెస్లీ గారు ఇల్లు ఇదయ్యా, ఆయన మనసు మీదయ్యా, ఇదిగో చూడండి ఆయన ప్రార్థన చేసిన స్థలాలయ్యా, ఆయన బైబిల్ కాలేజ్ ఇవన్నీ కూడా చూపించిన తర్వాత బిల్లి గ్రహం గారు ఆయన ప్రార్థన చేసిన ఆ ప్రాంతంలో చూడండి 2 మోకాళ్ళు చూడండి ఆ పొరుపు మీద అలా రంధ్రాలు ఉన్న సమయం అది చూసి చూడండి చాలా మంది చూశారు. ఆ వాతావరణం అంతా కూడా ఈ బిల్లి గ్రహం గారు గ్రహించారు. చూడండి అక్కడే మోకరించి ప్రార్థన చేశారు, అక్కడే ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. అక్కడే చూడండి నేను కూడా ఇలాంటి భక్తుల్లాగా మండాలి అని అనుకున్నారు. చాలా మంది చూశారుగా, ఆయన ఒక్కడికే ఎందుకు వచ్చింది ఆ తలంపు? ఏమండి అలాగే మండారు ఆయన కూడా. చూడండి ఎన్ని కోట్ల మందికి సువార్త అందించారు బిల్లి గ్రహం గారు. లేదా దేవుని ప్రేమ ఒక నదిలాగా, ఒక ఉజ్జీవ ప్రవాహం లాగా బిల్లి గ్రహం గారు కూడా వాడబడ్డారు, జాన్ వెస్లీ గారు లాగా. మనం కూడా తీసుకోవాలి దేవుని మాటలు. ఏమండి మనం కూడా దేవుని మాటలు గ్రహించాలి. దేవుడు ఈ రోజు ఏం మాట్లాడారు, ఏమి నాతో చెప్పారు, నా దగ్గరికి ఏ వర్తమానం వచ్చింది. లేరా 1000 మూరలు నడిపించాడట. ఎన్ని ఆదివారాలు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, ఎంత లోతుగా నిన్ను నడిపించాలని చూస్తున్నాడు, ఎంత లోతుగా నిన్న నదిలోకి ఆత్మీయతలోనికి బైబిల్ గ్రంథంలోనికి ఆజ్ఞంలోనికి నిన్ను నడిపించాలని దేవుడు ఎంత ఆశపడతా ఉన్నాడు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయు, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయా. చరండి కాబట్టి పిల్లరా ఆ నదిలో నడిచినప్పుడు ఈ శరీర క్రియలన్నీ కూడా ఏమైపోతాయి, ఏమైపోతాయి. నయమాను దిగాడు, చరండి యోర్దాను నదిలో దిగాడు. యోర్దాను నదిలో దిగ్గానే 7 సార్లు ఆయన స్నానం చేయగానే ఏమైపోయింది, కుష్టి వ్యాధి అంతా పోయింది. పసిపిల్ల దేహము వచ్చింది. ఆ నదిలో లేదు గాని దేవుని మాటలో ఉంది ఆ శక్తి. లేరా కాబట్టి ఈ నదిలో, ఈ జీవనదిలో ఎవరైతే నడుస్తారో చూడండి, ఎవరైతే చూడండి వెళతారో, ఎవరైతే 1000 మూరలు ఎన్ని ప్రసంగాలు మనం వింటున్నాం, ఎన్ని దేవుని మాటలు మనం వింటున్నాం. లేరా నడవాలి, ఏమవుతాయంటే శీలమండి లోతి, ఇంకా నడవాలి మోకాళ్ళ లోతు, ఇంకా నడవాలి మల్లోతు, ఇంకా నడవాలి. ఇదే పరిస్థితి. 4 సార్లు నడిపించాడు భక్తుడిని దేవుడు. చరండి కొంతమంది నడుస్తారు, శీలమండలి లోతు వచ్చిన తర్వాత ఇక ముందలకి వెళ్ళరు, ఇక ఆ శీలమండలి లోతులే ఉంటారు. శీలమండలి లోతు అంటే మందిరానికి వస్తాం వెళ్తాం, ఇక అంతే. మోకరిస్తాం లేదు, ప్రార్థన చేస్తాం లేదు, ఒప్పుకుంటాం లేదు, కన్నీరు కారుస్తాం లేదు, చరండి ఏడుతాం లేదు, నేర్చుకోండి ప్రార్థన లేదు. మోకాళ్ళు నల్లగా ఉంటే మొహం తెల్లగా ఉంటుంది అన్నాడు ఒక భక్తుడు. మోకాళ్ళు కిందకు వంగితే ప్రార్థన పరలోకం దాకా వెళ్ళిపోద్ది అన్నాడు ఒక భక్తుడు. చరండి అవును. లేరా మోకాళ్ళ లోతులోకి వెళ్ళరు, మోకాళ్ళ లోతులోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు కానీ లేరా ఆయన సహం లోతులు ఇంకా లోతులోకి వెళ్ళరు, ఇంకా లోతులోకి వెళ్ళాలి. ఎంత లోతులోకి వెళ్ళాలి చరండి, వీధి అంత లోతులోకి వెళ్ళాలి. పేతురు గారితో అంటాడు దేవుడు, నువ్వు లోతుకెళ్ళి వలేమంటాడు. లోతుకెళ్ళి వలేసినప్పుడే విస్తారమైన చేపలు పన్ని ఆయన. చరండి కాబట్టి పిల్లరా లోతుగా వెళ్ళాలి.
చూడండి, మనం మోకరించినప్పుడు ఈ బంధకాలన్నీ ఊడిపోతాయి. నేను చెప్తాను కదా, ఇప్పుడు ఒకసారి గోదావరి నదిలో ఒక ఆయన నావని ఇద్దరికి తోలుతూ ఉంటాడట కిరాయికి. సరే ఒక రోజు నా తోలి కిరాయిలు ఎక్కువ వచ్చినాయి. చాలా మంది వెళ్తా ఉన్నారు, దాటుతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఆ రాత్రి 9:30కి ఆ ప్రాంతాల్లో నిద్రపోతూ ఉన్నాడు. మంచి నిద్ర పట్టేసింది. ఒక ఆయన వచ్చాడు, అయ్యా నేను అర్జెంట్గా అద్దరికి వెళ్ళాలి, నాకు నామ కట్టండి. నేను కట్టలే, నా ఓపిక లేదు. కాదే, డబ్బులు ఇస్తాను, ఎక్కువ ఇస్తాను, కట్టండి. బ్రతిమాలేడు, అసలు లెగుతులేదు పైకి. చరండి, అయ్యా నేను ఇక్కడ ఉండలేనయ్యా, దోమలు వస్తాయి, నేను ఇక రాత్రి పడుకోలేను, మీరు నీ కాలు పట్టుకుంటాను బాబు, అద్దరికి తీసుకెళ్ళిపోండి. లేదు, కుదరదు, నా ఓపిక లేదు నాకు అన్నాడు. సరే ఆయన పక్కన కూర్చుని బ్యాగ్ తీసి 2 బ్యాండేజెస్ తీసాడంట. ఫుల్ బాటిల్ 2 తీసాడట. 2 తీయగానే లేచి కూర్చున్నాడంట ఆయన, ఓపిక లేని ఆయన. చూడండి, ఓపిక లేని ఆయన ఏం చేశాడమ్మా, లేచి కూర్చున్నాడు. సరే ఇద్దరు కూర్చున్నారు, శుభ్రంగా తాగేశారు, ఫుల్గా తాగేశారు. ఫుల్గా తాగిన తర్వాత ఆయన 10:15 ఆ ప్రాంతం అయింది. చూడండి, సగం మాట్లాడుకున్నారు, నామలోకి వెళ్ళారు. సో నామలోకి వెళ్ళిన తర్వాత తెడ్డేస్తా ఉన్నాడు, నామ వెళ్తా ఉంది. ఈయన ఫుల్గా తాగేసి ఉన్నాడు, పాటలు పాడుతూ. మొత్తానికి దేవుడు ఏం చేశాడు, ఆ దరికి తీసుకెళ్లిపోతాడు అనుకున్నాడు, సంతోషిస్తున్నాడు. ఈయన పాటలు పాడుతున్నాడు, ఆయన తెడ్డేస్తా ఉన్నాడు. ఈయన పాటలు పాడుతూ ఉన్నాడు, ఆయన తెడ్డేస్తా ఉన్నాడు. ఈయన పాటలు పాడుతున్నాడు, ఆయన తెడ్డేస్తా ఉన్నాడు. మరి 2 గంటలకు ఎక్కారమ్మా, 10:15కి ఎక్కారు. ఈయన ఇంకా తెడ్డేస్తాను ఉన్నాడు, ఆయన పాటలు పాడుతున్నాడు. ఈయన తెడ్డేస్తున్నాడు, ఆయన పాటలు పాడుతున్నాడు. బల్లు మన తెల్లారిపోయిందంట, నామ అక్కడే ఉందంట. నామ ఎక్కడుంది, నామ అక్కడే ఉంది. తెల్లారి చూస్తే చూడండి, ఆ సందకాడ ఆ ఒడ్డున ఉన్న చెట్టుకిను నామకిను తాడు కట్టాడట. ఈ తాగిన మైకంలో తాడుపు తీయలేదట. తాడుపు తీయకుండా నామ తోలుతుంటే అక్కడక్కడే తిరుగుతుందంట, అక్కడే గిర్రమని తిరుగుతూ ఉందంట. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వెళ్ళిపోతుంది, అద్దరికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎక్కడున్నారు, కొంతమంది క్రైస్తవులు అక్కడే ఉన్నారండి, అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. కానీ పిల్లరా, లోతుకి వెళ్తలేదు, అద్దరికి వెళ్తలేదు, బంధకాలు తెగుతులేదు. చూడండి, లోకానికి మనకి కట్టబడిన చూడండి ఆ ఒక తాళ్ళు, ఆ ముళ్ళు చూడండి ఎవరు తీర్తలేదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఏమంటారు, ఉపవాసం గురించి చెప్తారు. అక్కడ ఉపవాసం గురించి చెప్పి ఏమంటారు, నిజమైన ఉపవాసం గురించి అక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయం చెప్పుకుంటూ ఏం మాట్లాడతారంటే, దుర్మార్గుడు కట్టిన కట్లను ఇప్పటయు కాడుమాను మేకులు తీటయు, ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. చరండి, జమ్ము వలే తల వంచుకుని నేను ఉపవాసం ఉన్నాను ఎవరికి చెప్పవసరం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలండి, దుర్మార్గుడు కట్టిన లేరా. చూడండి, ఈ నది అక్కడికి వెళ్తాం ద్వారా సముద్రం నీళ్ళు మంచిదైంది అంట. చరండి, ఇంకా చరిత్రకారులు ఏం చెప్తారు ఈ నది గురించి, ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రం అని ఉంది, ఎర్ర సముద్రం అనే పేరు. ఎర్ర సముద్రం అని పేరు ఎందుకు వచ్చిందంటే, మోషే గారు ప్రార్థన చేస్తే 2 పాయలు అయిపోయిన ఆ సముద్రాన్ని ఎర్ర సముద్రం అంటారు. అది ఎందుకు వచ్చిందంటే, ఆ నాసు ఎర్రగా ఉంటుంది, దాంట్లో ఉన్న నాసు ఎర్రగా ఉంటుందట. ఒక్కో టైంలో ఆ నాసు అంతా తెగిపోయి పైకి వచ్చినప్పుడు సముద్రం అంతా ఎర్రగా కాపాడుదట. అందుకని దాని పేరు ఏమైంది, ఎర్ర సముద్రం అంటారు. తర్వాత మృత సముద్రం ఉంది. ఇప్పుడు మన మచిలీపట్నంలో ఈ సముద్రంలో తానం చేస్తే చాలా ఉప్పుగా ఉంటాయి, దాని శాతం ఎంత ఉంటుంది, దీనికన్నా 6 రెట్లు ఎక్కువ ఉంటుందండి ఉప్పు శాతం. ఎక్కడ, మృత సముద్రంలో. అక్కడ చాలా ఇంపార్టెంట్ ఖనిజాలు ఉంటాయట. ఆ సముద్రంలో ఏ జీవి బ్రతకదట, ఏ నాసు గాని చేప గాని బ్రతకదట. అందుకని దాని పేరేమండి, మృత సముద్రం. కానీ ఈ నీళ్లు అక్కడికి వెళ్తాం ద్వారా ఆ నీళ్లు మంచిదవును, విస్తారమైన చేపలు పుట్టును. రేపు రానున్న దినాల్లో ఇజ్రాయేల్ దేశం మృత సముద్రం అలా అవుతుంది అని చెప్తా ఉన్నారు. చరండి, దాని పక్కన చెట్లు కూడా లేవట, దాని పక్కన చెట్లు బ్రతుకుతాయట. ఇంకా తెలిసే మృత సముద్రంలో కొంతమంది ఫోటోలు పెడతారు, మీరు చూసి ఉంటారు. పేపర్ కానీ బైబిల్ కానీ ఆయన చదువుతారు మృత సముద్రంలో పడుకుని, అంటే కిందకి వెళ్ళరు. చరండి, మరి ఆ సముద్రానికి ఉన్న ప్రత్యేకత అన్నమాట అది. కాబట్టి ఆ సముద్రం నీళ్ళు మంచి అయిపోతాయట. చూడండి, సముద్రం నీళ్ళు మంచి, ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు కూడా వచ్చింది ఆ టెక్నాలజీ. చూడండి, ఆ ఉప్పు నీళ్ళు కూడా మంచి నీళ్ళుగా మార్చి ఆయన పంటలు పండిస్తూ ఉన్నారు. వేస్ట్ నీళ్ళు కూడా మంచి నీళ్ళుగా మార్చి చూడండి, అది చిన్న దేశం అయినప్పటికీ కూడా చూడండి విస్తారమైన ప్రపంచానికి ఆయన అంటే అనేక రకమైన ఆయన పంటలు అందిస్తూ ఉన్నారు. ఎందుకని చూడండి, ఆ నీళ్లు మంచి నీళ్ళు చేస్తూ ఉన్నారు. చూడండి, అది వాక్యసారం ఏంటో కానీ
చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఆ నీళ్లు, ఏ నీళ్లు కూడా మంచి నీళ్లుగా చేసి పంటలు మంచిగా పండిస్తూ ఉన్నారు. ఈ నీళ్లు అక్కడికి వెళ్తాం ద్వారా ఆ నీళ్లు మంచి నీళ్ళు అగును. బా, ఎక్కడ వాక్యం వెళ్తాదో ఈ నీళ్లు, ఏ నీళ్లు? దేవుడిచ్చే నీళ్లు, సమరయ స్త్రీకి ఇచ్చిన నీళ్లు, బైబిల్లో ఉన్న నీళ్లు, దేవుని వాక్యం ఎక్కడికైతే వెళ్తాదో, ఏ ప్రాంతానికి వెళ్తాదో అక్కడ ఆ నీళ్లు మంచి అవుతాయి. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికా దేశం ఈ జీవనదిని తీసుకెళ్లాడు, ఈ నీళ్ళని తీసుకెళ్లాడు, బైబిల్ మోసుకుంటూ వెళ్ళాడు. డాక్టర్గా చదివారు ఆయన. చూడండి, మొదటి మిషనరీ అయినా అప్పటికేం తెలియదు. ఆఫ్రికా ప్రజలు తినటం రాదు, వస్త్రం కట్టుకుంటాం రాదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఆ నాగరికత లేని ప్రజలు వారు. ఆయన వెళ్ళి వైద్యం చేసి ఆయన మనిషి కూడా ప్రాక్టికల్ గా ఎలా యేసుప్రభు జీవించారో అలా జీవించి, అలా ప్రేమతో ఉండి, అలా సహాయం చేసి, అలా ఓర్చుకుని, ఆయన మంచి దొర. ఆయన అమెరికా ప్రజలు నల్లగా ఉంటారు, వికారంగా ఉంటారు. చూడండి, వారిని ప్రేమించి వారితో సహవాసం చేసి, దేవుని ప్రేమ ఇలా ఉంటుంది నాయన అని చూపించి వైద్యం చేసి వారికి, చూడండి, ఆఫ్రికా దేశం ప్రజలన్నా చూడండి, ఈ నీళ్లు అక్కడికి వెళ్తాం ద్వారా ఆ నీళ్లు చూడండి. బ్రేనాడ్ అనే భక్తుడు ఒక దీవికి వెళ్తా ఈ జీవనదిని తీసుకెళ్లాడు. ఆ దీవి అంతా మంచినీళ్ళు అయిపోయింది. మిషనరీలు ఏం చేశారంటే వారు చేసిన పని, వారి త్యాగాలు ఎంత అండి. ఏమండి, ఈ దినాల్లో మేము చేసిన సేవకిను మిషనరీలకి అసలు సంబంధమే లేదండి. కానీ మిషనరీలే దేశాన్ని, భార్య పిల్లల్ని నిలిచిపెట్టేసి, సుఖాన్ని నిలిచిపెట్టేసి, ఏమండి, ఒక మిషనరీ గురించి 18 నెలల తర్వాత తెలిసిందండి భార్య చనిపోయిందని. ఆ దినాల్లో ఫోన్లు, వార్తలు కూడా అందక, చూడండి, అయినా సరే దేవుని ప్రేమ, చూడండి, మనుషులను రక్షించే రీతిగా ఎలాగూ ప్రభువులా ప్రయాసపడ్డారండి. మిషనరీలు ఏం చేశారండి? త్యాగమూర్తులు, ప్రార్థనా పరులు, దేవుని ప్రేమించే వారు, పరలోకులు మొదట చూడండి లైన్లో నిలబడిన వారు సువార్త అలా పట్టుకెళ్లారండి. ఈ జీవనదిని మోసుకుంటూ వెళ్ళారండి. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో. చరండి. కాబట్టి పిల్లరా, ఈ నీళ్లు అక్కడికి వెళ్తుందో ఆ నీళ్లు, ఒకసారి ఎరుకోపట్నం వెళ్ళి ఆ నీళ్లు, జక్కయ్య సాక్ష్యం లేదు, మంచితనం లేదు, పాపి 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 అంటున్నారు ప్రజలందరూ. జక్కయ్య మంచి ప్రవర్తన అయిపోయింది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు, చూడండి, సమరయ స్త్రీ మంచి వ్యక్తి అయిపోయింది. పిల్లరా, ఈ జీవ జలాలు, ఈ వాక్యం ఎంతమంది మంచి వాళ్ళు అయిపోతూ ఉన్నారు. నక్సలైట్లు, రౌడీలు, నరహంతకులు, నరమాంస భక్షకులు, ఔదయులు ఎంతమంది మంచివారు అయిపోతూ ఉన్నారు. తాగుమోతులు, చూడండి, పడిపోయిన వారు, పందికి మాకు సంబంధం లేదండి, డ్రైనేజీలో పడిపోయిన వారు ఎంతమంది బ్రతుకులు మారుతా ఉన్నాయో. ఓసారి ఒక ఆయన అంటండి, దేవుడు నమ్ముకున్న ఆయన అంట, ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ఆ లేని వాళ్ళకి, పేద వాళ్ళకి ఇంట్లో పిలిచి భోజనం పెడతాడు, సువార్త చెప్తాడు ప్రతిరోజు. ఒక ఆయన, ఒక నాస్తికుడు వెళ్తున్నాడట, బీదవాడే, అడుక్కునేవాడే, ఆయన పిలిచి భోజనం వడ్డిస్తున్నాడు. వడ్డిస్తా ఒక మాట చెప్పాడట, అయ్యా దేవుడిచ్చాడు నీకు నాకు ఆహారం, అది దేవుడు గొప్ప దేవుడు స్తుతించంటే, దేవుడా దైవమా అన్నాడంట. ఎవరు? నాస్తికుడు. దేవుడు లేడన్న వ్యక్తి, అడుక్కున్న ఆయనే, ఆయన కూడా నాస్తికుడు. ఈ నాస్తికుడు ఆ దేవుడా దైవమా అనేటప్పటికి కోపం వచ్చేసింది భక్తుడికి. కోపం వచ్చేసి అన్నం లేదు పో అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన అన్నం పెట్టలా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అవను తీసుకురా ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, ఏమయ్యా 50 సంవత్సరాలు నన్ను కాదనుకుని నన్ను దూషించున్నాను, నేను ఆయన పోషిస్తున్నాను, ఒక్క పూట నువ్వు ఆయన పోషించలేకపోయావా అన్నాడంట దేవుడు. 50 సంవత్సరాలు నన్ను కాదన్నా నేను ఆయన్ని పోషిస్తున్నాను, సహించుకుంటున్నాను, ఒక్క దినాన నువ్వు పోషించలేకపోయావు ఆయన్ని అనగానే ఒక వాక్యం బైబిల్లో కాపాడిందంట. మంచివారి మీదను చెడ్డవారి మీదను, ఆయన మంచి ఫలములు ఇచ్చే చెట్టు మీదను
ఆయన ముళ్ళ తొప్పల మీద వర్షము ఎలా కురియనని ఆ వాక్యం గుర్తొచ్చిందంట ఆయనకి. అయ్యో ఇదేంటి, నేనేంటి ఇలా చేసేనేంటి, ఎవరైతే ఏముందని మళ్ళీ పరుగుని వెళ్తే మొత్తానికి ఆయన దొరికాడట. ఆయన దొరికితే, బాబు నన్ను క్షమించని ఆయన తీసుకొచ్చి క్షమాపణ అడిగి, అయ్యా నన్ను ఏమనుకోవద్దయ్యా, కడుపు నిండా భోజనం చేయయ్యా, ఆయన భోజనం పెట్టి పంపిస్తే, చూడండి ఇలా నేను నిన్ను ద్వేషించిన నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను క్షమాపణ అడిగి నాకు భోజనం పెట్టేవని ఆయన కన్నీరు గారితో మొదలు పెట్టాడు నాస్తికుడు. అది నన్ను భోజనం చేసే లోపల ఆయన మారిపోయాడట. ఈ నీళ్లు అక్కడికి వెళ్తాం ద్వారా ఆ నీళ్లు లేరా ఓర్చుకోవాలండి. ఈ నీళ్ళు అక్కడికి వెళ్తాం ద్వారా ఆ నీళ్లు మంచి నీళ్ళు అగును. లేరా ఎంతమంది జీవితాలు మారుతున్నాయి బైబిల్ ద్వారా. చూడండి, ఇంకా నువ్వు శీలమండల లోతులో ఉన్నావా, ఇంకా నడవకోకుండా ఉంటున్నావా? చూడండి, కొంతమంది మోకరించి ప్రార్థన చేయరు, ఏదో నామకార్థ ప్రార్థనే. నీవు ప్రార్థన లోతు లేదు. గంట తక్కువగా నువ్వు ప్రార్థన చేస్తే లోకాన్ని జయించలే, లోకం నిన్ను జయించేస్తుంది. ప్రార్థన చెయ్యాలి, బైబిల్ చదవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ నీళ్ళు ఎంతమంది తాగుతున్నారు రోజు? చూడండి, ప్రతిరోజు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది దప్పిక తీరుతా ఉంది? చూడండి, నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు ఎన్నాడు బా. సరే, కాబట్టి పిల్లరా చూడండి, ఆ నదిలో చూడండి ఇంకా కిందకి వెళ్తే ఏముందంటే, చూడండి ఆ విస్తారమైన చెట్లు అంట, ఆ చెట్లుకి నెల కాపు కాస్తుందట, ఆ కాయలు రాలవట, తర్వాత ఆకులు ఔషధానికి ఉపయోగపడతాయట. ఇదంతా చదివి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం గుర్తు వస్తూ ఉంటది. 21, 22 అధ్యాయాల్లో చూడండి ఇదే మాటలు ఉన్నాయి. అక్కడ ఏ నది? ఇది జీవనది. చూడండి, పరిశుద్ధ స్థలంలోంచి ఒక ప్రవహిస్తున్న నది, మందిరం గడప కింద నుంచి ప్రవహిస్తున్న నది అది. చూడండి, అది జీవనది. ఆ నదిలో ప్రాణం ఉంది, ఆ నదిలో రక్షణ ఉంది, ఆ నదిలో విమోచన ఉంది, ఆ నదిలో నెమ్మది ఉంది, ఆ నదిలో మనశ్శాంతి ఉంది, ఆ నదిలో జీవం ఉంది, ఆ నదిలో పరలోకం ఉంది. కొంతమంది చీలమండల లోతులే, ఇక ప్రార్థన చేయరు. కొంతమంది ఇంకా నడుస్తారు మోకాళ్ళ లోతు, ప్రార్థన చేసి ఇచ్చిపెట్టేస్తారు, పరివర్తన ఉండదు. త్రోవ పక్క నేల, రెండోది రాతి నేల, మూడోది ముళ్ళపాదలు, నాలుగోది మంచి నేల. కాపులారా, మంచి నేల సరే, మంచి ఫలాలు ఫలించే నేల అది ఫలించాలి. అమ్మా విజయవాడ వెళ్తే సిస్టర్ చెప్తున్నారు, అయ్యా అన్నయ్య నేను ఒక భక్తుల పుస్తకం చదివాను. ఆ భక్తుల పుస్తకం చదివితే చూడండి, మరి దర్శనంలోనే ఎలాగో గాని చూడండి ఆవిడకి అందరూ పరలోకం చేర్చుకుని ఇప్పుడు పరలోకం లేదు అన్నారట. పరలోకం లేదంటే, నాకు పరలోకం లేకపోతే ఏంటండి అని నేను చాలా మంచి విశ్వాసం. నువ్వు విశ్వాసమేనమ్మా. భార్య చూడండి, ఒక తల్లిగా ఉందంట, భార్యగా ఉంది కానీ అసలు పాపం అంటూ ఎక్కడా కూడా చేయలేదంట. మనసులో కూడా వ్యభిచార మనసు కూడా లేదంట ఆవిడకి. అంత భక్తి చేసిన ఆవిడ పరలోకం లేదన్నారంట. ఎందుకు నాకు లేదని అడిగితే చూడండి ఆవిడ వస్త్రాలను చూపించాడంట దేవుడు. టైట్ వస్త్రాలు, శరీరం కాపాడే వస్త్రాలు. ఏదో నువ్వు అలా చూసుకుని వెళ్ళే ఫ్యాషన్కి వెళ్ళావు కానీ నిన్ను బట్టి ఎంతమంది పాడైపోయారో అని అది అర్థం చేశారట. నాకు రాత్రి అంత నిద్ర లేదని అని చెప్తుంది ఆవిడ. ఆ వార్త అనగానే నాకు భయం వేసింది. నిజం బాబోయ్, ఆ వస్త్రాలు కూడా దేవుడు చూస్తున్నాడా? ఎలా ధరించేది, ఎలా నడిచేది కూడా దేవుడు చూస్తున్నాడా? వస్త్రాల్లో కూడా దేవుని రాజ్యం పోగొట్టుకుంటారా? చూడండి, ఇట్లా శరీర సంబంధుల్లాగా వేసుకోవాలి ఆత్మీయులు. ఏమండి, ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి నీళ్ళు అయిపోతున్నాయి ఏంటండి. సరేండి, కాబట్టి ఇప్పుడు దేవుని మాటలు ఎంత జీవం ఉంది. చదవాలి, ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. చూడండి, నామకార్థంగా ఉండకూడదు, లోతులోకి వెళ్ళాలి. చూడండి, ఇంకా నువ్వు దేవుడిని నడిపిస్తున్నాడు, వాక్యం ద్వారా నడిపిస్తున్నాడు, ఉపవాస ప్రార్థన ద్వారా నడిపిస్తున్నాడు, ఇంకా లోతులోకి నడిపిస్తున్నాడు. సరేండి, ఎక్కడి వరకు నడిపిస్తున్నాడు అంటే నిన్ను చాలా లోతుల్లోకి చూడండి నిన్ను ఆదరిస్తూ నీ చేపట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. భక్తుడు నడిపించినట్టుగా నేను కూడా, అమ్మా ఇదిగో ఈ రోజు ఈ వాక్యం చెప్తున్నారు. రాత్రి నేను ఉపవాస ప్రార్థన వాక్యం చెప్పిన తర్వాత తమ్ముడు ఫోన్ చేశాడు, అయ్యా నేను లైవ్ లో వాక్యం విన్నాను, ఇరుకులో విశాలత కలగజేసిన వాడువు, నేను కూడా ఇరుకులో ఉన్నాను. ఎంత ధైర్యం వచ్చిందో, చాలా ఇరుకులు కూడా వెళ్తున్నాను కానీ ధైర్యం వస్తూ ఉంది. కానీ ఆ వాక్యం నన్ను ఎంత బలపరిచిందో చూడండి. ఏ చేలో పరిగినెత్తుకుందో రూతు, ఎంత ఇరుకులో భక్తి చేసిందో ఆ చేనుకే ఆవిడ యజమానురాలైందన్న ఆ మాట నన్ను కదిలించింది అని చెప్పాడు ఆయన. ఇరుకులో ఒక ఇరుకులో ఉన్నావా,
చూడండి, ఆ 4వ అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి వచనంలో ఉంటుంది ఆ మాట. ఇరుకులో విశాలత కలగజేసిన వాడు, ఆకాశాన్ని కలగజేసిన వాడు, సముద్రాన్ని కలగజేసిన వాడు, భూమిని కలగజేసిన వాడు, సమస్తాన్ని కలగజేసిన వాడు నీ ఇరుకుని విశాలతలో కలగచేయలేడా? నీ సమస్యని దేవుడు నిన్ను దీవెనకరంగా చేయలేడా? నువ్వు ప్రార్థన చేస్తే మొరపెడితే. ఏమండి, కాబట్టి జీవనది, ఆ నదే క్రీస్తు ప్రభువారు. ఆ నది మనం సూత్రం ఇప్పుడు బైబిల్ గ్రంథం. అది ఈ నీళ్ళు అక్కడికి వెళ్తాం ద్వారా ఆ నీళ్లు మంచి అవును. లేరా, నేను ముగిస్తున్నాను ఈ మాట చెప్పి, ఈ వాక్యం విన్నవారు మంచివారు అవ్వాలండి. మంచి కళ్ళు రావాలి, పవిత్రమైన కళ్ళు రావాలి, చెడు కళ్ళు కాదు. ఫోన్లో పాపం చూసే కళ్ళు కాదు, చెడు చూసే కళ్ళు కాదు, ఎవరన్నా అభివృద్ధిని చూసి వార్చలేని కళ్ళు కాదు, అసూయతో నింపబడిన కళ్ళు కాదు. మంచి కళ్ళు రావాలి మనకి. ఈ వాక్యం చదువుతా పవిత్రమైన చూపు రావాలి. ఈ నదిలో నడుతా నీకు మంచి నోరు రావాలి. ఏ నోరండి? నోరు మంచిది అవుతే చేరండి. నోరు మంచి నోరు. కొంతమంది తెరిసిన సమాధి. చూడండి, కొంతమంది మాటలు అసలు ఎంత ఇదిగా మాట్లాడతారో, ఎన్ని బూతులో, ఎన్ని అసలు ఆ మాటలు వినలేము. అసలు ప్రార్థన చేసే నోరేనది. ఈ నీళ్ళు అక్కడికి వెళ్ళటం ద్వారా ఆ నీళ్ళు మంచి అవును, మంచి నోరు రావాలి, మంచి కళ్ళు రావాలి, మంచి మనస్సు రావాలి, మంచి హృదయం ఉండాలి, మంచి పరివర్తన ఉండాలి, మన మంచి వ్యక్తులుగా మారిపోవాలి. లేరా, మన మనస్సు మంచిదవుతే మన పరిస్థితులన్నీ మంచిగా మారిపోతాయి. కాదండి, నా మనసు ఎలాగున్నా నా పరిస్థితులు మంచిగా ఉండాలి అంటారు కొంతమంది. అది నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును గనుక, కాబట్టి అన్నిటికన్నా ముందల నీ హృదయమును భద్రంగా కాపాడుకో అంటారు సొలొమోను గారు. జీవనదులు, జీవదారులు, అనేక మంది బ్రతికించే మాటలు నీలోంచి రావాలండి. అది మంచితనం అంటే. కాబట్టి ఈ జీవనది ఎక్కడికి వెళ్తే అక్కడ మంచినీళ్ళుగా అయిపోయినాయట. మంచి ప్రవర్తన, మంచి చూపు, మంచి మాటలు, మంచి నీతి, మంచి విధానం, మంచి సాక్ష్యం. నువ్వు ఉన్న ప్రాంతంలో ఏం కావాలి? నువ్వు పనిచేసే కాడ ఏం కావాలి? మంచి సాక్ష్యం. చూడండి, మంచి విధానం వస్తే దేవుడు నిన్ను అంత దీవిస్తాడు. పిల్లరా, జీవనది. చూడండి, మన బైబిల్ గ్రంథం, కొంతమంది ఇంట్లో బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ తెరిసిన బైబిల్ ఉండదు. ప్రతిరోజు మన ఇంట్లో తెరిసిన బైబిల్ ఉండాలట. చూడండి, ఆయన బైబిల్ చదవాలి. దేవుడు కూడా నీ మంచి పరివర్తన కావాలి, మంచి ప్రవర్తన కావాలి. కాబట్టి జీవనది. ఏనదమ్మా? జీవనది. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టు, దేవా నా ప్రాణము నీ కోసము ఎంతమంది ఆశ. ఓ సేవకుడు చెబుతున్నాడు నిన్న, ఆ గుమ్మంలోకి వచ్చేటప్పుడే స్తుతించుకుంటా, 100వ కీర్తన ప్రకారంగా స్తుతించుకుంటా రావాలి. ఈ వారం అంతా కాపాడేవయ్యా, నెమ్మది ఇచ్చేవయ్యా, ఆరోగ్యం ఇచ్చేవయ్యా, స్తుతులయ్యా, నీ మందిరంలోంచి నాకు దీవుని దయచే, నాతో మాట్లాడు ప్రభా, నన్ను బ్రతికించి మళ్ళీ ఆరాధన చేసే అవకాశం ఇచ్చేవు ప్రభా అని స్తుతించుకుంటూ అక్కడి నుంచే రావాలండి. ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు స్తుతించండి, చేతులు ఎత్తండి, ఎప్పటి కొట్టినా చెప్పవసరం లేదండి. అక్కడి నుంచి కూడా మనం ఏం చేయాలమో 100వ కీర్తన ద్వారా కృతజ్ఞతలు అర్పణలు అర్పించుకుంటూ ఆ దేవుని స్తుతించుకుంటూ మందిరంలోకి, మందిరావరణలోకి రావాలట. 84వ కీర్తన చదవండి. కోరా కుమారులు రాశారు, ఎంత ఆశపడ్డారు గుమ్మం దగ్గర నుంచండి. చూడండి, కాబట్టి జీవనది. చూడండి, ఈ నదిలో మనం తానం చేద్దాం, ఈ నదిలో మనం నడుద్దాం. 1000 మారులు నడుద్దాం, పరిచర్య చేద్దాం, మనసాక్షిని కాపాడుకుందాం. చూడండి, మనం మారి అనేక మందిని దీవెనకరంగా మారుద్దాం. చూడండి, మన మనసు మారినప్పుడు మన పరిస్థితులు అన్ని కూడా మారిపోతాయి. గొప్ప రక్షణ, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మనం కూడా పొందుకోవచ్చు. మా అడ్రస్ ఎల్ఏఎఫ్ బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.